హాయ్ హలో నమస్తే నేను మీ ప్రత్యూష వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. గుంటూరు మేయర్ పదవికి వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. కావటి మనోహర్ నాయుడు 2021లో వైసీపీ నుంచి గుంటూరు మేయర్గా ఎన్నికయ్యారు. మరో ఏడాది పాటు ఆయన పదవి కాలం ఉంది. అయితే ఏడాది పదవి కాలం ఉండగానే మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. అయితే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను అనేక అవమానాలు ఎదుర్కొంటున్నట్లు కావటి మనోహర్ నాయుడు చెప్తున్నారు. మేయర్కు ఇవ్వాల్సిన కనీస ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ తాను పదవిలో ఉండాల్సిన అవసరం లేదని అందుకే రాజీనామా చేసినట్లు కావటి మనోహర్ నాయుడు తెలిపారు. మరోవైపు గత కొన్ని రోజులుగా నగర కమిషనర్ మేయర్ మనోహర్ నాయుడు మధ్య వివాదం నడుస్తుంది. అలాగే ఇటీవల జరిగిన గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనూ వైసీపీ ఓడిపోయింది. 6 స్థానాలకు ఎన్నికలు జరగగా టీడీపీ జనసేన కార్పొరేట్లు విజయం సాధించారు. వైసీపీ నుంచి కొంతమంది కార్పొరేట్లు కూటమిలో చేరటంతో వైసీపీ ఓడిపోయింది. ఈ పరిస్థితుల మధ్య మార్చి 17న స్టాండింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నట్లు తెలిసింది. ఈ పరిణామాల మధ్య మరో ఏడాది పదవి కాలం ఉండగానే మనోహర్ నాయుడు మేయర్ పదవి రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 4 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని ఉండాలి. ఫిబ్రవరి 17తో మేయర్గా మనోహర్ నాయుడు పదవీకాలం 4 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో కూటమి నేతలు ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చునన్న అంచనాల మధ్య ఆయన రాజీనామా చేసినట్లు తెలిసింది. గుంటూరు నగరపాలక సంస్థలో 56 మంది కార్పొరేట్లు, 7 ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు. దీంతో జీఎంసీ కౌన్సిల్ సామర్థ్యం 63గా ఉంది. ప్రస్తుతం టీడీపీకి 29 మంది కార్పొరేట్లు, వైసీపీకి 23 మంది కార్పొరేట్ల బలం ఉంది. దీనికి తోడు టీడీపీకి అదనంగా 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఓట్లు ఎక్స్ అఫీషియల్ సభ్యుల కోటాలో కలిసి రానున్నాయి. దీంతో కూటమి బలం 37కు చేరుతుంది. అయితే వైసీపీకి ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలిపి 25 మంది మద్దతే ఉంది. వైసీపీలోని మరికొంతమంది కార్పొరేట్లు కూటమికి మద్దతు తెలిపితే అవిశ్వాస తీర్మానంలో మనోహర్ నాయుడు ఓడిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచించి ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చూశారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనేనండి పిఎస్ఆర్ న్యూస్.